తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక బోనమెత్తిన బస్తీ. ఈ కవిత సూర్య దినపత్రికలో ప్రచురింపబడింది. వరసగట్టిన తొట్లు ఊరేగి సాగగా, శివాలెత్తిన పోతరాజులు చిందేసి ఆడగా, భాగ్యనగరపు బస్తీలన్నీ బోనమెత్తి కదిలింది. వరసగట్టిన తొట్లు ఊరేగి సాగగా, శివాలెత్తిన పోతరాజులు చిందేసి ఆడగా, భాగ్యనగరపు బస్తీలన్నీ బోనమెత్తి కదిలింది. పసుపు కుంకాలు వేపమండలకు దడిసి వ్యాపించలేక వ్యాధులే ఉరికింది. పసుపు కుంకాలు వేపమండలకు దడిసి వ్యాపించలేక వ్యాధులే ఉరికింది. పట్టుబట్టలు గట్టి సుట్టపక్కాలతోటి ఆడబిడ్డల నవ్వు ఆహ్వానం పలికింది. పట్టుబట్టలు గట్టి సుట్టపక్కాలతోటి ఆడబిడ్డల నవ్వు ఆహ్వానం పలికింది. ఎల్లమ్మ గుండె ఉప్పొంగి, కాళమ్మ కళ్ళు సల్లవడి, మైసమ్మ మనసు మురిసి అమ్మలంతా బయలెల్లి ఆశీసులందించ పిల్లపాపల సంబురం అంబరాన్ని అంటింది. ఎల్లమ్మ గుండె ఉప్పొంగి, కాళమ్మ కళ్ళు సల్లవడి, మైసమ్మ మనసు మురిసి అమ్మలంతా బయలెల్లి ఆశీసులందించ పిల్లపాపల సంబురం అంబరాన్ని అంటింది. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలతో ఈ కవిత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.